హలో ఎవ్రీవన్, ఈరోజు నేనైతే సున్నుండలు చేస్తున్నాను. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత మినప్పప్పు అయితే వేసుకోవాలి. నేనైతే కేజీ మినప్పప్పు వాడుతున్నాను. గుర్తుంచుకోండి, స్టవ్ అయితే లో ఫ్లేమ్లోనే ఉండాలి. మినిమం 30 to 40 మినిట్స్ ఇలాగే వేయించుకోవాలి. మనం వేయించుకునే దాంట్లోనే వస్తుందండి టేస్ట్ అంతా. ఇలా వేగిన తర్వాత 100 గ్రాముల బియ్యాన్ని అయితే వేస్తున్నాను. రేషన్ బియ్యం అయితే ఇంకా బాగుంటుంది, బట్ మాకైతే అవైలబుల్గా లేవు అవి. నార్మల్ బియ్యాన్నే వేసుకున్నాము. చూడండి, ఇలా కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. ఈలోపు బెల్లం అయితే కట్ చేసుకుందాము. నేనైతే కేజీ మినప్పప్పుకి మూడు పావు కప్పుల బెల్లం అనేది వాడుతున్నాను. బెల్లం కట్ చేసి పెట్టుకోండి ఇలా. ఇప్పుడైతే మినపప్పు చల్లారింది. ఫస్ట్ మినపప్పునైతే మిక్సీ పట్టుకుందాం. మిక్సర్ జార్లోకి తీసుకొని మరీ పొడిగా కాకుండా కొంచెం బరుసుగా మిక్సీ పట్టి పక్కన ఉంచుకోవాలండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. కొంచెం ఓపికతో చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సున్నుండలు అయితే రెడీ అవుతాయి. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక గిన్నెలోకి అయితే వేసుకోవాలి. దీంట్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెల్లాన్ని అయితే యాడ్ చేసుకొని చూడండి, చేతులతో ఇలా మొత్తం మిక్స్ చేసేయాలి. మళ్ళీ దీన్ని అయితే ఒకసారి గ్రైండ్ చేసి ఇప్పుడు పౌడర్లా అవుతుంది. మళ్ళీ ఆ పౌడర్తో అసలైన ప్రాసెస్ ఉంటుందండి. మళ్ళీ ఒకసారి అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం ముందుగానే పొడి చేసుకున్నాం కాబట్టి ఎక్కువ టైం పట్టదు. చూడండి ఎలా అయిందో, పొడి లాగా మొత్తం మిక్సీ పట్టుకున్న తర్వాత దాంట్లో కొంచెం యాలకుల పొడి యాడ్ చేయాలి. ఆ తర్వాత ఇలా కంఫర్ట్గా కూర్చొని వేడి చేసుకున్న నెయ్యిని కొంచెం చల్లారిన తర్వాత ఇలా పౌడర్లో వేసి కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. చూడండి, ఇలా కొంచెంగా అయితే యాడ్ చేస్తుంటూ కలుపుకుంటూ ఉండాలి. మరీ ఎక్కువ హీట్ ఉండొద్దండి. నెయ్యి అనేది గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. చేతులతో అయితే మనకున్న బలం అంతా యూస్ చేసి బాగా ప్రెస్ చేయాలి. సున్నుండ అనేది అప్పుడు గట్టిగా అవుతుంది, బాగుంటుంది. పిల్లలు పెద్దలు ఎవరైనా తినొచ్చండి. ఎంతో రుచికరమైన అలాగే ఆరోగ్యకరమైన నేతి సున్నుండని మీ పిల్లలకి ఇంట్లోనే ఇలా ఈజీగా చేసి పెట్టండి. పిల్లలు అయితే ఇక బయట జంక్స్ ఫుడ్కి అయితే అస్సలు అలవాటు పడరు. డైలీ ఒకటి ఇవ్వండి. ఇది చాలా హెల్త్కి కూడా చాలా మంచిది, బలాన్ని ఇస్తుంది పిల్లలకు అనేది. పిల్లలే కాదు, పెద్దలు కూడా, మనం కూడా తినొచ్చండి ఎవరైనా. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.